సమస్యలను తలుచుకుంటూ కూర్చుంటే గమ్యాన్ని చేరుకోలేం. వాటిని గుర్తించి అధిగమించే ప్రయత్నం చేయాలి. సహనం, పట్టుదల తోడైతే అద్భుతాలను సాధించవచ్చు. అలాంటి జీవితం సుసంపన్నం అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇద్దరు కూడా వారికున్న లోపాలను చూసి కుంగిపోలేదు. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. దుత్తులూరు మండలం రాచవారిపల్లికి చెందిన బాలబ్రహ్మంది చూడచక్కని రూపము, అయినా పుట్టుకతోనే మూగా చెవుడు. అలాగే దుత్తులూరుకి చెందిన మస్తాన్ కూడా పుట్టుకతోనే మూగా వినికిడి లోపంతో బాధపడుతున్నాడు. ఈ ఇద్దరు కుట్టు శిక్షణలో అపారంగా నైపుణ్యం సంపాదించారు. ఈ తరుణంలోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అనంతరం 8 ఏళ్ల క్రితం దుత్తులూరు సెంటర్లో ఓ గదిని అద్దెకి తీసుకుని సొంతంగా టైలరింగ్ షాప్ను పెట్టారు. ప్రస్తుతం వీరిద్దరూ టైలరింగ్ వృత్తిలో పూర్తి స్థాయిలో రాణిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. మొక్కవోని ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ఇద్దరు. వైకల్యం తమ వృత్తికి అడ్డు రాకూడదు అనే ఉద్దేశంతో నేర్పరితనంగా సైగలు, చేతి రాతల ద్వారా కస్టమర్ల అభిరుచిని తెలుసుకుని బట్టలు కుట్టి పెడుతున్నారు. ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానంతో కస్టమర్లకు సెల్ ఫోన్ ద్వారా వీడియో కాల్ చేసి బట్టలు రెడీ అయ్యాయని తెలియజేస్తున్నారు. అలాగే ఏదైనా సందేహం వస్తే వీడియో కాల్ ద్వారా వారికి కావలసిన సమాచారాన్ని తెలుసుకుంటారు. రెడీమేడ్ రాజ్యమేలుతున్న ఈ రోజులలో ఆ ఇద్దరు మిత్రులు టైలరింగ్ వృత్తిని నమ్ముకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ చుట్టుపక్కల గ్రామాలలో మంచి టైలర్లుగా పేరు సంపాదించుకుని అందరినీ మెప్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మాటలు రాకపోయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ మంచి పేరు సంపాదించిన శిష్యులను చూస్తే గురువుగా ఎంతో గర్వంగానూ సంతోషంగానూ ఉందని గురువు రత్తయ్య చెబుతున్నారు. ఇలా ఈ అబ్బాయికి పుట్టుకతో పాటు ఈ మోగా శివుడు, ఈ అబ్బాయి పేరు మస్తాను, ఈ అబ్బాయి పేరు బాలబ్రహ్మం, ఈ అబ్బాయి వచ్చి రాచవరపల్లి, ఈ అబ్బాయి వచ్చి దుత్తులూరు మెయిన్. వీళ్ళిద్దరికి పని నేర్పించాలని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నన్ను అడిగినారు. నేను ఇటువంటి వాళ్ళకి పని నేర్పిస్తే బాగుంటుంది, నాకు కూడా బాగుంటుంది, ఒక పేరుగా ఉంటుంది, ఇటువంటి వాళ్ళకి చేతునిస్తే అని చెప్పని నేను కొనుక్కొని వీళ్ళిద్దరికి పని నేర్పించడానికి ఓకే అయినాను. వీళ్ళు మామూలుగా ఏదైనా డౌట్ వస్తే ఒక సెల్ వాట్సాప్ కాల్ ద్వారా చూపిస్తే మాత్రం దాన్ని ఫాలో అవుతూ వాళ్ళకి ఇక్కడ మామూలుగా నాకు చెప్పి కుట్టి అన్ని మంచి పేరు తెచ్చుకున్న దుత్తులూరు మండలంలో. వీళ్ళకి గవర్నమెంట్ ద్వారా ఏదైనా చేతిస్తే అందరికి వీళ్ళకి బాగుంటుందని నా కోరిక. వారి జీవన గమనాన్ని మరింత ముందుకు సాగించేందుకు ప్రభుత్వం ఏదైనా ప్రోత్సాహకాలు అందించాలని, ఇంకా వారి జీవన విధానం అభివృద్ధి చెందేందుకు తోడ్పాటు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. వీళ్ళిద్దరూ పుట్టుకతోనే మగవాళ్ళు అయినా కూడా ఎటువంటి అధైర్యపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం అత్తయ్య గారి దగ్గర టైలరింగ్ నేర్చుకొని ఎంతో చక్కగా కుడతారు, చొక్కాలు, ప్యాంట్లు అన్నీ కూడా. సో చుట్టుపక్కల గ్రామాల్లో వీళ్ళకి మంచి పేరు ఉంది. వీళ్ళు వికలాంగులైనా కూడా అధైర్యపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం ఒక పని నేర్చుకొని ఆ పనిలో సరిగ్గా క్రమశిక్షణ అనేది కలిగి ఉండి ఎంతో పట్టుదలతో స్వయం ఉపాధిని సాధించి ఉన్నారు. సో వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎంతోమంది వికలాంగులు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఏదో ఒక పనిలో ఏ మనిషి అయినా ఏ లోపం ఉన్నా కూడా వాళ్ళు ఏదో ఒక పని నేర్చుకొని తమ కాళ్ళ మీద తాను నిలబడే విధంగా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనమందరము అండ్ ప్రభుత్వం కూడా వీళ్ళకి ఏదో ఒక సహాయంగా అండగా నిలిస్తే వీళ్ళు ఇంకా మంచి స్థాయికి వెళ్తారు. మా దుత్తులూరు గ్రామము, నా పేరు సుబ్బారావు. వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి మూగివారు, ఎంతో ఒద్దిగ్గా ఒక గురువు దగ్గర శిక్షణ పొంది వీళ్ళిద్దరు కూడా ట్రైనింగ్ చేస్తున్నారు. వీళ్లకు అవకాశం ఉన్నట్ల ప్రభుత్వం వారు సహాయం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాము.